దాదాపు వందల ఏళ్లుగా ఉండిపోయిన 11వ శతాబ్దం నాటి చోళుల కాలపు ఆనైమంగళం రాగి శాసనాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం అధికారికంగా భారతదేశానికి అప్పగించింది. దీని వెనుక చాలా పెద్ద చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే ప్రధానంగా ఇవి చోళుల కాలం నాటి చరిత్రకి సాక్ష్యాలు, చాలా బలమైన సాక్ష్యాలు. గమనించాల్సిన అంశం, ఈ శాసనాల్లో కొన్ని పేజీలు సంస్కృతంలో, మరికొన్ని పేజీలు అందమైన తమిళ భాషలో చెక్కబడి ఉన్నాయి. అయితే ఇవి నెదర్లాండ్ ఎలా వెళ్ళాయనే అనుమానం రావడం సహజం. అన్నప్పుడు 1700 సంవత్సరంలో దాదాపు 300 ఏళ్ల క్రితం నాగపట్నం డచ్, దీన్నే మనం ఇప్పుడు నెదర్లాండ్స్ అంటున్నాం. ఆ సమయంలో ఒక డచ్ మిషనరీ పాస్టర్ వీటిని ఇండియా నుండి నెదర్లాండ్స్ పట్టుకెళ్లిపోయాడు. అవి ఆ ప్రాంతంలో ఉండాలి, తమిళనాడులోనూ ఉండాలి, నాగపట్నంలో ఉండాలి, ఆనైమంగళంలో ఉండాలి. కానీ ఎలా నెదర్లాండ్స్ వెళ్ళాయి? చిన్నపాటి న్యూస్ అప్డేట్ అనుకున్నట్టుగా మన వాళ్ళు దీన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా చర్చించకుండా వదిలేశారు. కానీ నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో అక్కడ దాదాపు వందల ఏళ్లుగా ఉండిపోయిన 11వ శతాబ్దం నాటి చోళుల కాలపు ఆనైమంగళం రాగి శాసనాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం అధికారికంగా భారతదేశానికి అప్పగించింది. అయితే ఇదేదో చిన్నపాటి న్యూస్ అప్డేట్ అనుకున్నట్టుగా మన వాళ్ళు దీన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా చర్చించకుండా వదిలేశారు. కానీ దీని వెనుక చాలా పెద్ద చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి, తమిళనాడుకు సంబంధించిన చారిత్రక ప్రాధాన్యం చాలా ఉందన్నమాట. ఇంతకీ అసలు ఏం జరిగింది అంటే దాదాపు 2012 నుండి, అంటే గత 14 సంవత్సరాలుగా ఈ రాగి శాసనాలను ఇండియాకి తిరిగి తీసుకురావాలని మన వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించి నెదర్లాండ్స్ ప్రభుత్వం వాటిని ఇండియాకు అప్పగించడం జరిగింది. మోదీ సమక్షంలో వీటిని నెదర్లాండ్స్ ప్రభుత్వం మన దేశానికి అప్పగించి, నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా పిఎం నరేంద్ర మోడీ అలాగే నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ సమక్షంలో అక్కడ ఉన్న ప్రసిద్ధ లైడెన్ యూనివర్సిటీ లైబ్రరీ వారు వీటిని ఇండియా ప్రభుత్వానికి అధికారికంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంతకాలం నెదర్లాండ్స్ లో ఉన్న లైడెన్ యూనివర్సిటీ అనే ఒక విశ్వవిద్యాలయంలో అక్కడి లైబ్రరీలో ఈ రాగి శాసనాలు ఉండేవి. వీటికి ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే ప్రధానంగా ఇవి చోళుల కాలం నాటి చరిత్రకి సాక్ష్యాలు, చాలా బలమైన సాక్ష్యాలు. ఇవి 11వ శతాబ్దానికి, అంటే ఇప్పటికీ 1000 సంవత్సరాల పూర్వపు మాట, 1000 ఏళ్ల కిందటి భౌగోళిక పరిస్థితులు, వాణిజ్య వ్యవహారాలు వీటిని ఈ రాగి శాసనాలు మనకు తెలియజేస్తాయి అన్నమాట. ఇవి 11వ శతాబ్దానికి చెందిన చోళ సామ్రాజ్యపు రాజముద్రలు గల రాగి శాసనాలు. చోళుల పరిపాలన, వారి వైభవం గురించి తెలుసుకోవడానికి ఇవి చాలా ముఖ్యం. అయితే ఈ రాగి శాసనాల వల్ల మనకు ఒక తండ్రి కొడుకుల కథ తెలుస్తుంది. ఎవరా తండ్రి కొడుకులు అంటే, ఈ శాసనాల్లో అప్పట్లో గొప్ప రాజు అయిన రాజరాజ చోళుడు, ఇతన్నే రాజరాజ చోళ 1 అని చెప్పి వ్యవహరిస్తారు. ఒక బౌద్ధ విహారానికి, ఒక బౌద్ధ మఠానికి భూమిని దానం ఇస్తానని నోటి మాటగా హామీ ఇవ్వడం జరిగింది. ఆయన చనిపోయాక ఆ తండ్రి మాటను నిలబెడుతూ ఆయన కొడుకు రాజేంద్ర చోళుడు, ఇతన్ని రాజేంద్ర చోళ 1 అని మనకు చరిత్ర పుస్తకాల్లో చెప్తూ ఉంటారు. ఈ రాజేంద్ర చోళుడు ఆ వివరాలన్నింటినీ ఈ రాగి రేకులపై చెక్కించి శాశ్వతంగా భద్రపరచడం జరిగిందన్నమాట. మత సామరస్యానికి కూడా ఇది రాగి రేకులు గుర్తుగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే చోళ రాజులు హిందూ చక్రవర్తి, వీళ్ళు ప్రధానంగా శివ భక్తులు, హిందూ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు, సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు. అయితే హిందూ చక్రవర్తులు అయినప్పటికీ తమిళనాడులోని నాగపట్నంలో ఉన్న చూడామణి వర్మ అనే బౌద్ధ విహారానికి ఆనైమంగళం అనే గ్రామాన్ని దానంగా ఇస్తున్నట్లు ఈ శాసనాల్లో రాశారు. ఇది అప్పట్లోనే మన దేశంలో ఉన్న మత సామరస్యానికి నిదర్శనంగా మనం భావించవచ్చు. హిందూ పాలకులైనప్పటికీ, హిందూ చక్రవర్తులైనప్పటికీ బౌద్ధ విహారానికి, బౌద్ధ మఠానికి ఒక ఊరిని దానంగా ఇవ్వడం అనేది ఈ రాగి శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ మొత్తం సెట్ లో రాగి శాసనాలు అంటే మనం ఒక రాగి కాపర్ ప్లేట్స్ అంటే ఏవో చిన్నగా ఉంటాయని భావించడానికి లేదు. ఈ మొత్తం సెట్ లో 21 పెద్ద రాగి రేకులు, 3 చిన్న రాగి రేకులు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ఒక కాంస్య అంటే బ్రాంజ్ రింగ్తో కట్టారు. ఆ రింగ్ మీద చోళ రాజముద్ర, ఈ రాగి రేకులన్నింటినీ ఒక దగ్గర విడిపోకుండా కట్టి పెట్టడానికి వాడిన బ్రాంజ్ రింగ్ ఏదైతే ఉందో దాని మీద చోళుల రాజముద్ర, రాయల్ సీల్ కూడా ఉంటుంది. అది పులి బొమ్మ ఉంటుంది. ఇవన్నీ కలిపి దాదాపు 30 కేజీల బరువు ఉంటాయి. ఇక తమిళనాడుకు సంబంధించిన చోళుల యొక్క రాగి శాసనాలు కాబట్టి ఇవి ఏ భాషలో ఉంటాయంటే సహజంగా తమిళంలో ఉంటాయి, అందులో సందేహం లేదు. కానీ ఇక్కడే చిన్న కిటుకుంటుంది. ఈ మధ్య కాలంలో అనేక వివాదాలకు కారణమవుతున్నప్పటికీ 1000 ఏళ్ల కిందటనే తమిళనాడు నుంచి అనేక సుదూర ప్రాంతాలని, భారతదేశంలో అనేక ప్రాంతాలని కూడా పరిపాలించిన చోళ చక్రవర్తులు శాసనాల్లో తమిళంతో పాటు సంస్కృతాన్ని కూడా వాడటం ఇక్కడ
కూడా ముఖ్యమైన గమనించాల్సిన అంశం. ఈ శాసనాల్లో కొన్ని పేజీలు సంస్కృతంలో, మరికొన్ని పేజీలు అందమైన తమిళ భాషలో చెక్కబడి ఉన్నాయి. అయితే ఇవి నెదర్లాండ్ ఎలా వెళ్ళాయనే అనుమానం రావడం సహజం. తమిళనాడులోని నాగపట్నం దగ్గర ఉన్న బౌద్ధ మఠానికి ఆనైమంగళం అనే ఊరిని రాసిస్తే అవి ఆ ప్రాంతంలో ఉండాలి, తమిళనాడులోనూ ఉండాలి, నాగపట్నంలో ఉండాలి, ఆనైమంగళంలో ఉండాలి. కానీ ఎలా నెదర్లాండ్స్ వెళ్ళాయి అన్నప్పుడు 1700 సంవత్సరంలో దాదాపు 300 ఏళ్ల క్రితం నాగపట్నం డచ్, దీన్నే మనం ఇప్పుడు నెదర్లాండ్స్ అంటున్నాం, డచ్ వారి ఆధీనంలో ఉండేది. ఎలాగైతే భారతదేశం మొత్తాన్ని అత్యధికంగా బ్రిటిషర్లు పరిపాలించారో కొన్ని ప్రాంతాలని, పుదుచ్చేరి లాంటి వాటిని ఫ్రాన్స్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు, యానాం లాంటి వాటిని ఫ్రాన్స్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు, గోవాని పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. అలాగే ఈ నాగపట్నం అనేది, తమిళనాడులో అంతర్భాగంగా ఉన్న నాగపట్నం అనేది డచ్ వారి ఆధీనంలో 1700 సంవత్సరంలో ఉండేది. ఆ సమయంలో ఫ్లోరెంటియస్ కాంపర్ అనే ఒక డచ్ మిషనరీ పాస్టర్ వీటిని ఇండియా నుండి నెదర్లాండ్స్ పట్టుకెళ్లిపోయాడు. నెదర్లాండ్స్ నుంచి తమిళనాడుకు వచ్చి నాగపట్నంలో ఈ రాగి రేకుల్ని, రాగి శాసనాల్ని చూసిన ఒక మిషనరీ పాస్టర్ వీటిని తన దేశానికి తీసుకెళ్లిపోవడం జరిగింది 300 ఏళ్ల కిందట. ఆ తర్వాత 1862లో వీటిని అక్కడి లైడెన్ యూనివర్సిటీకి డొనేట్ చేశారు. ఇక అప్పటి నుంచి అదే యూనివర్సిటీలో లైబ్రరీలో ఉండేవి. మనకి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా ఆ యూనివర్సిటీ వాళ్ళే భారతదేశానికి వీటిని అప్పగించడం జరిగింది. యునెస్కో కూడా మనకే సపోర్ట్ చేసింది, యుఎన్ఓలో భాగమైన యునెస్కో కూడా. 2023లో ఇండియా ఈ విషయాన్ని యునెస్కో కమిటీ ICPRCP ముందుకు తీసుకెళ్ళి, ఇది ఎప్పుడు జరిగింది? 2023లో. ఇవి ఇండియాకి చెందిన పురాతన వస్తువులు, వాటిని తిరిగి ఇచ్చేయాలి అని యునెస్కో కూడా నెదర్లాండ్స్ కు గట్టిగా చెప్పడంతో మన పని సులువైందని చెప్పుకోవాలి. దేశానికే ఇవి గర్వకారణం. ఇలా ఈ రాగి శాసనాలు కేవలం పాత వస్తువులు కాదని, మన దేశ సంస్కృతికి, చరిత్రకు అద్దం పట్టే అమూల్యమైన సంపద అని మోదీ ట్విట్టర్ లో పేర్కొంటూ ఇది ప్రతి భారతీయుడు గర్వపడే పండగ లాంటి క్షణం అని సంతోషం వ్యక్తం చేశారు. అయితే చోళులు హిందువులే కాదు లాంటి వింత విచిత్రమైన కామెంట్స్ చేసే కమల్ హాసన్ కావచ్చు, నేను మోదీకి వ్యతిరేకం అని చెప్పుకుంటూ ఈ మధ్య ప్రమాణ స్వీకారం చేసిన దళపతి, న్యూ సీఎం ఆఫ్ తమిళనాడు టీవీకే అధినేత విజయ్ కావచ్చు, వీళ్ళు కాకుండా ఎప్పుడు ఆర్య ద్రవిడ సిద్ధాంతం పట్టుకొని వేలాడుతూ ఉండే డిఎంకే పార్టీ నేతలు కావచ్చు, పెద్ద స్టాలిన్ కావచ్చు, సనాతన ధర్మాన్ని అంతం చేస్తానన్న చిన్న స్టాలిన్ కావచ్చు, వీళ్ళందరూ ఈ చోళుల కాలం నాటి రాగి శాసనాల్ని మోదీ తన చొరవ చూపించి వెనక్కి తీసుకురావడం మీద ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. జై హింద్.